నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఇప్పటికే మనకు 9,400 కోట్ల రూపాయలను మనకు అమలు చేయడం జరిగింది. అంటే 9,400 కోట్ల రూపాయలను మనకు కేటాయించడం జరిగిందనమాట. కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మళ్ళీ ఒకసారి మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మనకి ఇక్కడ డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం. ఇప్పటికే మనకు చాలా లేట్ అయింది ఈ యొక్క పథకాన్ని అమలు చేసేందుకు, ఇబ్బంది పడుతూ ఉన్నారు అందరూ కూడా. మనకు ఇందులో భాగంగానే మనకి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. మరి వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన అనేది జారీ చేస్తూ కూడా ఆదేశాలు అయితే అందాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్ళొచ్చు. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారు ఏం చేస్తే ఈ డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. చాలామంది ఏంటంటే మనకు వీడియో పూర్తిగా చూడట్లేదు, సగం చూసి మాకు డబ్బులు పర్లేదని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మనకు లాస్ట్ వరకు వీడియోను చూడండి. ఇక వీడియోను చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే దాని ప్రకారం మీరు అప్డేట్స్ కనుక చేసుకున్నట్లయితే మీకు అందరికీ కూడా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి మీరు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి. మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఈ యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది. మనకి పీఎం కిసాన్ ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతూ ఉంటాయి. మరి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు కూడా మనకు ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ఇస్తే కేంద్ర ప్రభుత్వం మనకు పీఎం కిసాన్ డబ్బులు అయితే ఇస్తుందన్నమాట. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే మనకు డబ్బులు ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి యొక్క డబ్బులు అనేది జమ కాబోతున్నాయి. మరి డబ్బుల విడుదలలో భాగంగా రైతులందరికీ కూడా ఇక్కడ మంచి అప్డేట్ని అయితే తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే చాలామంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు ఈ యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పి. మరి వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా మన ప్రధాని మోదీ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా డేట్ అనేది ఫిక్స్ చేశారు. మరి డేట్ ఫిక్స్ చేశారు కాబట్టి వారికి తప్పకుండా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి డబ్బుల విడుదలలో చాలామంది రైతులు పీఎం కిసాన్ 19వ విడత ఇంకా మాకు పడలేదు, మాకు ఏ కారణం చేత పీఎం కిసాన్ 19వ విడత పడలేదని చెప్పి తెలుసుకోవాలనుకుంటున్నారు. మరి అనేక కారణాలు ఉన్నాయి డబ్బులు పడకపోవడానికి. అందులో ఏదో ఒక కారణం ఉంటుంది. మీకు తప్పకుండా డబ్బులు అయితే అంటే మీరు సరి చేసుకుంటే తప్పకుండా మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది. చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే మనకు అవన్నీ కూడా సరి చేసుకోరు, డబ్బులు పడలేదని చెప్తూ ఉంటారు. మరి డబ్బులు ఎలా పడతాయి ఇవన్నీ కూడా మీరు కరెక్షన్ చేసుకుంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ముందుగా చేసుకున్నట్లయితే అన్నీ కూడా మీకు తప్పకుండా డబ్బులు అయితే వచ్చేస్తాయి అన్నమాట. మరి ఏపీ ప్రభుత్వం కూడా మనకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను అయితే వేయబోతుంది. మరి ఈ డబ్బుల కోసం ఎవరైనా సరే ఇంకా ఎవరైనా కొత్త రైతులు ఉంటే అప్లై చేసుకోకుండా ఉంటే మీరు అప్లై చేసుకోండి. మరి మీరు అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి. మరి అప్లై చేసుకోకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదు. ఇప్పటికి కూడా మనకు అవకాశం అయితే ఉంది. మరి పీఎం కిసాన్కి కనుక మీరు అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క ఆదేశాల ప్రకారం మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి మనకు అప్లై చేసుకోవడం కానీ, ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ చేయండి. మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా ఇలా చేయండి. మరి ఇలా చేస్తున్నటువంటి రైతులకు మాత్రం ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులను అయితే పొందొచ్చు అనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలలో భాగంగా ఎవరైతే రైతులు ఉంటారో వారికి తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల త్వరలోనే కొత్త లిస్టు కూడా విడుదల చేస్తుంది. ఆ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది మీరు సరిచూసుకోవాలి. అలాగే ఈకేవైసీ లిస్ట్ వస్తుంది. ఎన్పిసిఐ లింక్ అంటే ఎప్పుడైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వేస్తాయి. కాబట్టి బ్యాంక్ అకౌంట్లో మీ పేరు ఉందా లేదా అనేది మీరు కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా
తెలుస్తుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వేస్తూ ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మరి త్వరలోనే మనకు 20 విడత డబ్బులు కూడా రాబోతున్నాయి. మరి 20 విడత నుంచే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయి. మరి 20 విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి ఒక డబ్బులు అయితే జమ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ముందుకెళ్తే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ విధంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు జమ అవుతాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా అన్నీ కూడా వివరాలన్నీ కూడా సిద్ధం పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ కూడా డబ్బులు పడిన తర్వాత మళ్ళీ డబ్బులు రావాలంటే వచ్చే అవకాశం అయితే ఉండదు. మరి ఖచ్చితంగా మీరు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది రావడానికి అవకాశం ఉండాలి అంటే మీకు రావాలి అంటే తప్పకుండా మీరు ఇలా చేయాల్సి ఉంటుందన్నమాట. మరి మీరు ఇలా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి. మరి వేరే విధంగా డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మరి రైతులందరికీ కూడా మనకు డబ్బులు పడతాయి. కాబట్టి తప్పకుండా మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నవారంటే మీ బంధువులు స్నేహితులు కానీ వారికి కూడా తెలియజేసి దాని ప్రకారం మీరు కనుక చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ నెల 30 నుంచి అన్నదాత సుఖీభవ తొలి విడతకు కసరత్తులు అయితే మొదలుపెట్టింది. మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా సంవత్సరానికి 14,000 రూపాయలు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం 6,000, రెండు కలిపితే 20,000. మరి రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీభవ 14,000 రూపాయలను 3 విడతల్లో అందిస్తామని చెప్పి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది. మరి ఈ 3 విడతల్లో అంటే ఎలా ఇస్తుంది అనుకుంటే ఆ 14,000 రూపాయలను తొలి విడతలో 4,500, రెండో విడతలో 4,500, మూడో విడతలో 5,000 రూపాయలు, మొత్తం 14,000 రూపాయలను ఆ విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నమాట రైతన్నలకు. మరి రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఈ 14,000 రూపాయల సాయాన్ని విడతల వారీగా మీరు తీసుకోవాలంటే మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు అన్నదాత సుఖీభవ పథకానికి గత ప్రభుత్వంలో రైతు భరోసా ఎవరైతే పొందుతూ ఉన్నారో వారు మళ్ళీ ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ మరి ఇప్పుడు కొత్తగా ఎవరైనా పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది ఈ యొక్క సాయం కోసం ఎదురు చూస్తూ ఉంటే మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి. మరి అప్లై చేసుకోవడానికి మీ భూమి పాస్బుక్ ఒక 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరి. మరి ఈ విధంగా ఎవరైతే చేసుకుంటారో వారికి ఈ యొక్క అన్నదాత సుఖీభవ ద్వారా కూడా సాయం అయితే అందుతుందన్నమాట. మరి అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఈ నెల 30 నుంచి కూడా మీకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. మరి ఈ నెల 30 నుంచి మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ఏపీ ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా డబ్బులను అయితే వేస్తుంది. మరి రెడీగా ఉండండి డబ్బులు తీసుకోవడానికి. మరి దీంతో పాటుగా ఈ అన్నదాత సుఖీభవ పథకంలో కూడా కొన్ని మార్పులు అయితే చేయబోతున్నారు. మరి కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా డబ్బులు ఇస్తామని చెప్పి మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రకటించారు. మరి శాసనమండలిలో ఆయన చేసినటువంటి ప్రకటన రైతులకు చాలా మేలు జరిగే విధంగా కూడా ఉంది. మరి కౌలు రైతులకు గతంలో CCR కార్డు ఉంటేనే వారికి ఈ యొక్క డబ్బులు అయితే వచ్చేది. మరి CCR కార్డు లేనందువల్ల చాలామంది రైతులు ఈ యొక్క అన్నదాత సుఖీభవ అంటే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రైతు భరోసా పీఎం కిసాన్ పొందలేకపోయారు. మరి ఆ CCR కార్డు విధానాన్ని తీసివేయడం జరిగింది ఇక్కడ మన వ్యవసాయ శాఖ. మరి CCR కార్డు విధానాన్ని తొలగించి ఎవరైతే రైతులు ఉంటారో వారికి CCR కార్డు లేకపోయినా కూడా కేవలం మనకు ఈ యొక్క ఈ పోర్టల్లో నమోదు చేసుకుంటే చాలు. వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ఈ పోర్టల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా మీరు ఈ పోర్టల్లో మీ పేరు అనేది నమోదు చేసుకుంటే చాలు. దాని ప్రకారం మీకు ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అందిస్తామని చెప్పి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ సాయాన్ని పొందాలంటే మనకు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. మీరు ఈ విధంగా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే మీరు తీసుకోవచ్చు. కాబట్టి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలన్నా కూడా మీకు ఇది చాలా ఇంపార్టెంట్. మీరు తప్పనిసరిగా ఇలా చేసి యొక్క ప్రభుత్వ సాయాన్ని అయితే తీసుకోవచ్చు అనమాట. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఇక డబ్బులను వేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి రైతులంతా కూడా రెడీగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకి యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడతగా ఒక్కొక్క రైతుకు కూడా మనకు 7,500 రూపాయల నుంచి మనకు డబ్బులను అయితే ఇవ్వడం మొదలు పెడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి యొక్క డబ్బులు తీసుకోవడానికి ఎవరైతే సిద్ధంగా ఉండి ఇవన్నీ కూడా అప్డేట్ అనేది చేయించుకుంటారో వారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి. ప్రతి రైతు కూడా ఇది గుర్తుపెట్టుకొని ఈ పథకం ప్రకారం మీరు రెడీగా ఉంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండి
ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సహాయాన్ని అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులు ఇచ్చేందుకు రెడీగా ఉన్నాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించి మరొక అప్డేటు.